పండగ పండగ అనుకున్నాం, ఇలాగ వచ్చి అలాగ వెళ్ళిపోయిందిరా పండగ. పండగ అనేది 10 సంవత్సరం వస్తుందిరా సాయి. ఆ టైంకి మనం ఉండాలి ఇక్కడ. ఇప్పుడు పండగ అయిపోయింది, 2026 వచ్చింది. మరి ఇప్పుడు వచ్చి కొత్త ఆఫర్లు ఏమి చెప్పలేదేట అన్నయ్య. ఇంట్లో నాకులో కోడిపూర కాదు కదరా అనేది. ఇంత గ్యాప్ ఇచ్చాడంటే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు గట్టిగానే. చూద్దాం ఏం చేస్తాడని. ఏం పెట్టడం రా బాబు, మొన్న బ్యాక్ టైర్ కొంటే ఫ్రంట్ టైర్ ఫ్రీ పెట్టావా? అది 10 లక్షల ముందు వెళ్ళిపోయింది, కావాలంటే చూడు. బాబు నువ్వు పెట్టిన వీడియో కూడా తక్కువే వెళ్ళదమ్మా. 1 మిలియన్కి వెళ్ళిపోయింది కమింగ్ సూన్ వీడియో. కాల్ తెలిసి చూసుకో, పక్కన ఉంది. మరి ఇంతమంది చూస్తున్నారు మన వీడియోస్, ఇంతమంది ఫాలోవర్స్ పెరిగారు, కానీ ఇంకా ఆన్లైన్ స్టార్ట్ చేయలేదేంటి అసలు? ఆల్రెడీ గతంలో స్టార్ట్ చేసాను సాయి. మేము అనుకున్న దాని మీద రెస్పాన్స్ బాగా ఎక్కువ వచ్చింది. షాప్ దగ్గర కస్టమర్లు వచ్చేవారా, ఈలో ఫోన్లు వచ్చేసి ఇటేపు కంట్రోల్ చేయలేక అటు కంట్రోల్ చేయలేక ఆన్లైన్ ఆర్డర్లు ఆఫ్ చేసాం. మరి ఆన్లైన్ డెలివరీలు ఓపెన్ చేసే ఉద్దేశం ఉందంటావా లేదంటావా? సరే ఆన్లైన్ ఓపెన్ చేస్తే ప్రీ ప్లాన్ ఓపెన్ చేయాలి, ఇంకా వెనకడుగు వేసేలా ఉండకూడదు. అలా ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. నిజమేరా, ఈసారి స్టార్ట్ చేస్తే ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, వెనకడికి వేయకూడదు ఇంకా. చూద్దాం అన్నీ ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో, మరి మనకు తెలియదు కదా అన్నీ ఏం ఆలోచిస్తున్నాడో.